హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే బర్త్డే వ్లాగ్. మా హస్బెండ్ బర్త్డే ఏప్రిల్ 15కి. సో మా ఆయన ఇంటికి వచ్చేవరకు చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశానమాట. సో లైక్ డెకరేషన్ సింపుల్గా చేద్దామని ఇలా బ్యాక్ డ్రాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో చిన్న సింపుల్గా అయితే డెకరేషన్ స్టార్ట్ చేశాను, చూసేసేయండి. అండ్ సో ఫస్ట్ అయితే నా దగ్గర బ్యాక్ డ్రాప్కి యాక్చువల్లీ వైట్ నెట్ క్లాత్ లేదు. సో నా చున్నీస్ ఉంటాయి కదా, దుపట్టాస్, సో వాటితో చేద్దామని అనుకున్నాను. సో చిన్న నార్మల్గా అయితే పెట్టేశాను బ్యాక్ డ్రాప్లో. అండ్ హ్యాపీ బర్త్డే నుంచి హెచ్ అండ్ బి 2 లెటర్స్ తీసుకొని అయితే మిడిల్లో స్టిక్ చేశాను. అండ్ నెక్స్ట్ హార్ట్ షేప్ బెలూన్స్ అయితే తీసుకొచ్చాను. ఫీల్ అవుతున్నాను అనమాట ఆ బెలూన్స్ తీసుకొని. అండ్ యాక్చువల్లీ హార్ట్ షేప్ చేద్దామని ట్రై చేశాను, బట్ అది అవ్వట్లేదు. సో ఇలా సింపుల్గా డెకరేషన్ చేసి అండ్ లైటింగ్స్ అని పెట్టాను. ఎలా ఉందో చెప్పేసేయండి. సో ఇంకా డెకరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కేక్ ఆర్డర్ చేయాలి. సో అఫ్కోర్స్ కేక్ అయితే ఆర్డర్ చేసేసాను. అండ్ మా హస్బెండ్ వచ్చేవరకు ఇంకా వెయిట్ చేయాలి. చాలా నాకు కూడా అనిపిస్తుంది ఎలా ఫీల్ అవుతాడో అని. చూసేయండి ఆయన రియాక్షన్. Happy birthday. Advance. సో సర్ప్రైజ్ అయితే అయిపోయాడు అనమాట. కేక్ అయితే ఆర్డర్ చేశాను, వచ్చేసింది. అండ్ ఇంకేంటి 12 అయిపోయింది. కేక్ హ్యాపీ బర్త్డే బేబీ. అండ్ హ్యాపీ బర్త్డే. కేక్ అయితే కట్ చేయించాను. లవ్ యూ. గట్టిగా చెప్పు. ఓకే, వెయిటింగ్ ఫర్ కేక్. అండ్ ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఫీల్ వేరే ఉంటుంది. అండ్ మా హస్బెండ్ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాడు. ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను ఇలా సెలబ్రేట్ చేస్తానని. అండ్ పక్క నుంచి మా మ్యాగీ కూడా కేక్ కోసం చూసింది. దాని కేక్స్ అంటే పిచ్చి. సో కేక్ కోసం చూసింది, దానికి కూడా కొంచెం కేక్ తీసుకొని. ఎలా అనిపించింది సర్ప్రైజ్? చెప్పే. సో నేను సెలబ్రేషన్ చేసేసాను. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అందరూ వచ్చారు సెలబ్రేట్ చేయడానికి నైట్ 12 తర్వాత. సో ఇది వాళ్ళ గ్యాంగ్ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అంతా అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి అఫ్కోర్స్ కొత్త బట్టలు వేసుకొని టెంపుల్కి వెళ్ళాలి కదా. టెంపుల్కి అయితే వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము దేవుని దగ్గర. అండ్ ఇంటికి వచ్చేసి ఇంకా నేను స్వీట్ చేశాను మా ఆయన కోసం. అఫ్కోర్స్ తిన్నాడు. ఇంకా నైట్ అయితే డిన్నర్కి వెళ్ళామన్నమాట. చాలా బాగుండే. అండ్ అక్కడ కూడా కేక్ కటింగ్ అయితే చేపించాము. ఇలా మా హస్బెండ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాను అనమాట. చేసుకున్నారు కూడా. డే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.